శ్రావణ మాస శుభముహూర్త ప్రారంభ వేళ క్రెడై హైదరాబాద్ చాప్టర్ కస్టమర్లకు ఉపయోగపడే విధంగా వెస్ట్ ఈస్ట్ నార్త్ ప్రాపర్టీలతో సిటీలోని 3 వైపులా వేర్వేరు ఈవెంట్ల నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. సిటీలో వెస్ట్ దిక్కున రియాలిటీ రంగానికి కొత్త జోష్ నింపుతూ ఆగస్టు 2, 3, 4 తేదీల్లో హైటెక్స్ ప్రాంగణంలో క్రెడై హైదరాబాద్ చాప్టర్ వెస్ట్ జోన్ ప్రాపర్టీస్ నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్ ప్రారంభోత్సవానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు హాజరు కానున్నారు. హలో వ్యూవర్స్, ప్రెసెంట్ మనం క్రెడై హైదరాబాద్ ప్రెసిడెంట్ రాజశేఖర్ గారితో మాట్లాడదాం. సో హాయ్ సార్, ఎలా ఉన్నారు? హైదరాబాద్ నిర్మాణ రంగం ప్రెసెంట్ ఎలా ఉందో చెప్తారా? ముఖ్యంగా చెప్పాలనంటే ఎప్పుడు కూడా మనం చెప్తూనే ఉంటాం, హైదరాబాద్ నిర్మాణ రంగానికి ఏ రకంగా కూడా వెనుకంజ లేదనేది మనందరికీ కూడా తెలిసిందే. గడిచిన 5-6 సంవత్సరాల నుంచి ఇంకా అభివృద్ధి పదంలో ఉన్నాము. ఇప్పుడు కూడా కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా తీసుకునే కొన్ని ప్రణాళికలు అవన్నీ కూడా నిర్మాణ రంగ అభివృద్ధికి దోహదపడతాయి అని చెప్పేసి అనుకుంటున్నాము. దానికి అనుగుణంగానే మేము కూడా కొన్ని కార్యాచరణలు చేస్తున్నాం. సో క్రెడై హైదరాబాద్ నుంచి మీరు ఫస్ట్ టైం 3 ప్రాపర్టీ షోలు ఒకేసారి కండక్ట్ చేస్తున్నారు. సో దాని గురించి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయరా? కొత్తగా గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు, దానికి అనుగుణంగా మన హైదరాబాద్ నిర్మాణ రంగం ఎలా ఎదగబోతుంది అనే దాని మీద అందరికి తెలియజెప్పే విధంగా ముఖ్యంగా ఒకేసారి చెప్పాలనంటే ఒక నెల లోపల ఇంతవరకు ఏ అసోసియేషన్ కూడా ప్రాపర్టీ షో అనేది నిర్వహించడం జరగలేదు. దాంతో పాటు మేము కూడా ఎప్పుడు కూడా క్రెడై కూడా ఒక నెల లోపలే 3 ప్లేసెస్ లో అంటే చాలా ఇబ్బంది మాకు కూడా ఆర్గనైజ్ చేయాలంటే. బట్ వీ థాట్ ఆఫ్ షో కేసింగ్ ద గ్రోత్ ఆఫ్ హైదరాబాద్ పొటెన్షియల్ అన్నమాట. అంటే హైదరాబాద్ లోపల ఏ రకంగా మనకి నిర్మాణ రంగం ఉంది, దానికి ఉన్న అవకాశాలు ఏంటిది, దాన్ని ఇంకా ముందు ఏ దిశ లోపల ఎదుగుతుంది అనే దాని మీద ఆగస్ట్ 2, 3, 4 కి హైటెక్స్ లో, 9th, 10th, 11th వచ్చేసి కొంపెల్లి శ్రీ కన్వెన్షన్ లో, తర్వాత 23, 24, 25వ తారీఖులో వచ్చేసి ఉప్పల్ ఎలాంటి ల్యాండ్ ఉందన్నమాట. అక్కడ మేము సపరేట్ గా ఒక వెన్యూ క్రియేట్ చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారిని కూడా ఫస్ట్ ప్రాపర్టీ షో ఇనాగ్రేషన్ కి ఇన్వైట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన రాష్ట్ర బడ్జెట్ లోపల ప్రతిపాదించిన కొన్ని అలాట్మెంట్స్ నిర్మాణ రంగ అభివృద్ధికి అయితేమే మన హైదరాబాద్ అభివృద్ధికి చాలా దోహదపడబోతున్నాయి. పట్టణాభివృద్ధికి 15,594 కోట్లు అలాట్ చేస్తున్నారు. అది ఓవరాల్ గా చెప్పాలంటే స్టేట్ వైడ్ అనుకున్నా కూడా దాంట్లో ఒక 10,000 కోట్లకు పైగా మన హైదరాబాద్ పట్టణాభివృద్ధి కోసం అలాట్ చేస్తున్నారు. దాంతో పాటుగా మూసీ సుందరీకరణ కోసం 1,500 కోట్లు, తర్వాత మెట్రో విస్తరణ కోసం ఒక 500 కోట్లు, తర్వాత ఓల్డ్ సిటీ మెట్రో ఎక్స్పాన్షన్ కోసం అని చెప్పేసి ఒక 500 కోట్లు, ఓఆర్ఆర్ కోసం అని చెప్పేసి ఒక 500 crores, దాంతో పాటుగా RRR దానికి కూడా గవర్నమెంట్ ఒక 1,525 కోట్లు అలాట్ చేసింది. దాంతో పాటుగా పర్టికులర్ గా GHMC పరిధి లోపల వచ్చేసరికి మౌలిక వసతుల కోసం 3,000 కోట్ల పైన, తర్వాత HMDA పరిధి లోపల 500 కోట్ల పైన అలోకేట్ చేస్తున్నారు. సో ఇవన్నీ మన హైదరాబాద్ కోసం కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి, తర్వాత మోర్ ఆఫ్ ఈ బేసిక్ రిక్వైర్మెంట్స్ అన్నమాట. డ్రింకింగ్ వాటర్ అండ్ సీవేజ్ ట్రీట్మెంట్ ఈజ్ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీవన్. సో అది కూడా ఈ బడ్జెట్ లోపల దాని గురించి అలొకేషన్ ఉంది. ఓవరాల్ గా నిర్మాణ రంగం ఇంకా ఎదగాలనుకుంటే హౌ ద వే ఇట్ హ్యాస్ టు బి ఎక్స్పాండెడ్ అనే దాని మీద ఇంకా కూడా ఆలోచనలు ఉన్నాయి గవర్నమెంట్ కి. మా ప్రాపర్టీ షో ద్వారా అవన్నీ కూడా గవర్నమెంట్ వైపు నుంచి కన్వే చేస్తారు కాబట్టి వీఆర్ హ్యాపీ విత్ ద బడ్జెట్. థ్యాంక్ యూ.